పేజ్ అయినా అంతే, వాళ్ళకి సంబంధించిన కామెంట్స్ లో చూసుకుంటాడు అంతే కదా. ఏవైనా సరే ఒక కమ్యూనికేషన్, అంతకు మించి ఏం లేదు దీంట్లో. కానీ రెండు రాష్ట్రాలకు సంబంధించి ఒక ఇద్దరు యంగ్ సీఎంలు, అటు తమిళనాడు కానీ ఇటు మొన్నటి వరకు చేసిన ఒకళ్ళనొకళ్ళు ఫాలో అవుతున్నారు అనిపిస్తుంది నిర్ణయాలు చూసుకుంటుంటే, లేదంటే ఆయన అమలు చేసిన పథకాలు కూడా అట్లా. అంటే పథకాల పరంగా ఇప్పుడు ఆ లెక్కనైతే ఆ అమ్మాయి పేరేంటి, జయలలిత పెట్టిన పథకాన్ని చంద్రబాబు నాయుడు పెట్టారు. అవును, కానీ మా గొప్పతనం అని చెప్తాను. అట్లాగే జగన్ ఆయన గొప్పతనం అని ఏం చెప్పడం విజయ్. అవును, బేసిక్ గా ఎవడు దాడుదే అంటే కాపీ పేస్ట్ అవుతున్నాయి కొన్ని. అంటే సహజంగా నేను చెప్పేది అది. ఇప్పుడు ఆ లెక్కనైతే ఆరోగ్యశ్రీ ఆంధ్రాలో పెట్టిన దాన్ని ఆయుష్మాన్ భారత్ అని కేంద్ర ప్రభుత్వం పెట్టి కాపీ అంటే ఒప్పుకుంటారా? కాబట్టి ఏటికి అదే. బట్ ఒకటి వీళ్ళకి ఒక రకంగా నాకు నవ్వు వచ్చింది ఏంటంటే, తమిళనాడులో జగన్ కి బాగా క్లోజ్ స్టాలిన్. ఇప్పుడు జగన్ ఫ్యాన్స్ అందరు విజయ్ ని బాగా అభిమానించేస్తున్నారు. మావాడే మావాడే అని ఫస్ట్ నుంచి ఉంది అది. అదే అనేది అది ఏజ్ కంపారిజన్ చేస్తున్నారు మరి ఏంటో తెలియదు కానీ, ఏజ్ ఫేసులు. రెండోది ఏంటంటే ఈ సామాజిక వర్గం కూడా వాస్తవంగా విజయ్ ఓసీనే. వీళ్ళు ఏమనుకుంటారంటే ఎస్సీ అనుకుంటారు, ఇప్పుడు రావణ్ అనుకున్నట్టే. అట్లాగా ఆ రూట్ లో వీళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సెగ్మెంట్ వాళ్ళు అతన్ని ఓన్ చేసుకోవడం బిగిన్ చేశారు. అది అట్లా 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 పెరిగిపోయిందండి. అంటే ఒక రకంగా పథకాలు ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్థాయిలో ఎవరు ఇవ్వలేదు అన్నట్టుగా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్న.